నిన్న వాళ్ళకి ఏ పైన అన్నంలో కలగంట 60 కూడా మళ్ళీ ఎందుకు కొనుక్కోతారు కాక ఈఎంఐ కట్టినా నేను కావాలి కాక. అరే నువ్వు పిచ్చి లెక్కలు చేయకండి. పిచ్చి లెక్కలు కాదు. అరే నేను బండి నా బండి అన్న మీకు అర్థమైతలే అది అమ్మాయి పిచ్చిన బండానా అది ఇప్పుడు వస్తుందా బండి బండానే ఏడవకురా నైనా ఏడికి పోదాను. ఎందుకురా అట్లా ఇంత చిన్నదానికి నువ్వు అరే అని పక్కరా పో. సో గాయ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు వాడిని రమ్మని గాయ్స్ ఈరోజు కంటెంట్ ఏంటంటే మా జశ్వంత్ వచ్చి నా బండి కావాలి నాకు. నీ బండి అనుకోరాదరా ఎట్లా అనుకుంటానా ఫైనాన్స్ ఎందుకు గుంజుకోతాడు కాక ఈఎంఐ కూడా పెట్టినా నైట్ ఫోటోలు పెట్టినా పెడితే ఆ బండి ఎందుకు ఆ బండి కూడా ఏం స్టార్ట్ కూడా అవుతలేదు చక్కగా. అప్డేట్ కాలేదేమో. నా బండి అంటే మేమేం చేస్తాం. నువ్వు కట్నం ఉండొచ్చు రా అప్డేట్ కావాలి కదా దానికి. ఏంటిది అప్డేట్ అవుతుంది కాక? కొత్త కథ చెప్తాడు. అరే రికవరీ ఏజెంట్ల దగ్గర కూడా అప్డేట్ కావాలి. పోయి మాట్లాడి తెచ్చుకోనికి ఏమవుతుంది అంత ఫ్రస్ట్రేషన్. అంతా ఫోన్ చేసి సాగొడుతున్నావు. అయిపోయింది అదంతా ఈఎంఐ కట్టేసిన అయిపోయింది. అన్న బండానా మరి నీ బండి అయిపోయినావా నిన్న? ఆ బండి ఏమైనా కట్టుకున్నారా నేను నిన్న వాళ్ళకి ఏ పైన అన్నంలో కలగంట 60 కూడా మళ్ళీ ఎందుకు కొనుక్కోతారు కాక ఈఎంఐ కట్టినా నేను. నేను చెప్పింది అర్థమవుతుందా? రికవరీ ఏజెంట్లకి అప్డేట్ అవ్వలేదు ఉండొచ్చు. ఒకసారి ఆడ పోయి మాట్లాడితే వాడు సిస్టమ్ లో అప్డేట్ చేస్తాడు. వాళ్ళ ఫోన్లలో వస్తాయి. నీ బండి నీకు వస్తుంది. కాక నేను ఫోన్ చేసిన ఈఎంఐ నాకు ఫోన్ చేసిన అయిపోయింది కట్ చేసినాం బండి ఎందుకు గుంజుకోతారని కూడా అంటే చెందేద్దాం అంటారు. లాస్ట్ మంత్ ఏం చేసిన వేరేకి కొత్త ఫామ్ వస్తావు. నువ్వు చెప్తే 100% కరెక్ట్ కాదంటలేను. రికవరీ ఏజెంట్లకు అప్డేట్ కాదు అంటే షోరూమ్కి వానికి ఏం సంబంధం? నీకు ఫైనాన్స్ సంబంధం ఉంటుంది. ఫైనాన్స్ అలానే చేస్తాడు కదా ఆయన కన్నా కూడా పిలుస్తాను. బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత షోరూమ్ సంబంధం ఉండదు. ఎందుకు ఉండదు అన్న? ఫైనాన్స్ ఉంటుంది సంబంధం. అరే నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు అర్థం కాదు. నిన్న కూడా అట్లన్నాడు మా బావ కొడుకంటే కూడా ఇష్టం వచ్చినట్టు. అవును కాక బండి మన ఆయన మళ్ళా అన్న బండి కావాలి మరి నా బండి నా బండి కదా సరే నడిపియాలరా మూలకు పెట్టొద్దా అని. అవునా నన్ను నడిపిస్తే గుంజుకపోతాడని చెప్పి కట్టకుండా మళ్ళీ నా బండి కట్టినా నేను కట్టినా తీసుకోపోయింది మేము పెట్టుకున్నామా నీ బండి ఏమన్నా కొడుతున్నావు రాత్రి అంతా ఇదే ఫోన్ లేదు. అవునా నువ్వు ఎందుకేమన్నావు నా బండి? ఎందుకు ఇస్తున్నారా మరి నువ్వు చెప్పావు బండి ఎందుకు ఇస్తాను పోయి మాట్లాడి తెచ్చుకుందాం. బండే కాదు కాక బండే కాదు బండి అది నాకు కావాలా బండి. నాకు బంగారం కంటే ఎక్కువనే బండి. తలబడుతున్నావు పెద్ద బండి 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 ఆకు ఫోన్ చేస్తున్నా. నువ్వు అన్ని డౌట్ అని ఆడు ఏం చేసుకుంటున్నాడు ఏమో మరి. నాకు ఫైనాన్స్ అని ఫోన్ చేస్తే బండి ఎవరు కొనుక్కోబో తమ్ముడు అని అంటున్నాడు. ఉండేమో ఫస్ట్. అరే పండు ఏడున్నారా? అరే సన్నీ అని తీసుకొని రారా. ఇటు బండి అని తంగు చేస్తున్నాడు. ఆ ఫైనాన్స్ కార్డు కన్నా పోయొద్దాం ఒకసారి రా. ఇప్పుడు ఏడుంటారు? ఇప్పుడు ఆ పోరన్ మీద అనుమానం పడుతుండు కాలిపీలి. పొద్దుటి నుంచి ఏం చేసిరా? ఇప్పుడే ఉంటారు ఫోన్ మొత్తం పనిపాటు ఏం లేదు. మేము కొరువులో పోతే ఏం చేయదు కానీ బండి గురించే తిరగాలి. మరి నాకు బండి పోతే మీరంటే ప్రశాంతంగా పనులు ఉన్నాయి మీరు పోతారు. నేను ఎట్లా పోవాలి మరి? నాకు ఏ పనులు ఉండవు. ఇచ్చింది కదా అది స్టార్ట్ అయితే లేదు బండి. పెట్రోల్ పోపించుకున్నా పైసలు బండి వేస్ట్ బండి అంటూ. ఆ బండి ఎందుకు వేస్ట్? ఏం మాట్లాడుతున్నాడు? పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించా బాబు. వారానికి ఒకసారి 50 రూపాయలు కాబట్టి మీదే పోయేస్తాం మేము. నేను కూడా నా బండి మీద తిరుగుతా కాక. మరి వన్ అడుగుతున్నాడు నీ బండి అని. నా బండి ఎందుకు ఏమన్నావు? అన్న కొడతావరు అని చెప్పి వాళ్ళకి రమ్మనగానే లక్ష దేపో ఇదేపో అని చెప్పి అటు పంపించారు. ఏమైంది ఇప్పుడు తెస్తే? నాకు నా బండి లేదు. లెక్క మాట్లాడతాడు. మెంటల్ చేస్తావు.
నాకు బండి కావాలన్నా నిజంగా బండి అన్నా నా బండి నీ బండి నాకు నా బండి నీ కావాలి బండి ఫైనాన్స్ దగ్గర పోయి మాట్లాడొచ్చు అంత దాకా నువ్వు నా బండి తీసుకో ఆ బండి తీసుకో లేకపోతే బుల్లెట్ తీసుకోపో నాకేదో నాకు నా బండి కావాలి వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం ఉండదు బండి ఏడుంది ఏదేం కదా ఇవ్వరా నువ్వు తనకి రోడ్ మీద అవునా నా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలా ఒకసారి 40-50 మిస్ కాల్ ఇస్తాను ఎవడు లేపడు అవునన్నా మరి ఒక్కసారి ఎత్తి సమాధానం ఇవ్వాలా ఏమెత్తుతారు కాదు కాక బండి పోయింది నాది బండి కావాలి నాకు లేదా ఫైనాన్స్ తీసుకోవేయండు ఫైనాన్స్ తీసుకోవాలా నా ఫైనాన్స్ తీసుకోవాలి ఏమైందా భయ్? బండి 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 ప్రాణం తింటుంది. ఎవరు తీసుకోరు సార్ నిజంగా ఎవరు తీసుకోరు బండి నిన్న ఈఎంఐ వాళ్ళు తీసుకున్నారు. ఎవరు తీసుకుంటాను నేను ఫోన్ చేసిన నువ్వు ఏడైతే దాచిపెట్టలే కదా సార్ నిజంగా రాత్రి అంతా టార్చర్ అసలు రాత్రంతా పండగ నాకు నా బండి కావాలి నువ్వు ఈఎంఐ మాట్లాడాలి నువ్వు చక్కగా మాట్లాడరాను ఆల్రెడీ కాకా మా బావ కొడుకు మా అన్న కొడుకు నువ్వు మర్యాద లేకుండా అన్న కొడుకు బాగా కొడుకు అది పక్కన పెడితే నాకు నా బండి కావాలి మర్యాద లేకుండా మాట్లాడకని చెప్పి మర్యాద ఇస్తున్నా కాకా నాకు నా బండి కావాలి బండి ఉంటే అది పోదాం ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ నేను ఫోన్ చేసినా కాక బండి ఎవరు కొనుక్కోవాలి అని అంటుండు అరే అప్డేట్ కాదు ఎవరి దగ్గర అప్డేట్ అవుతుందా వారం పడుతుంది. అన్నా అరే నేను అన్ని బండ్లని ఈఎంఐ నాకు కూడా తెలుసా అన్న లేక ఈఎంఐ కట్టినా నేను అన్న అయిపోయినా అన్నాడు ఫైనాన్స్ వానికి అప్డేట్ కాలేదేమో అన్న ఫస్ట్ కట్టినా నా బండి కావాలి కాక అరే నువ్వు పిచ్చి లెక్కలు చేయకని పిచ్చి లెక్కలు కాదు అరే నేను బండి ఇచ్చా నా బండి తీసుకో. కొడుకని చెప్తే మీరు కాకా నాకు నా బండి కావాలి మళ్ళా నాకు నా బండి కావాలి అవునా బండి కావాలి బండి 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 ఊకే బండి తానం తిప్పుతున్నావు కాకా నా బండి కావాలి అరే నా బండి తీసుకున్నా నాకేం లేదు అన్న నిమ్మలంగానే మాట్లాడుతుంటే ఫోన్లు ఎత్తారు నైట్ అంతా ఫోన్ చేసి కూర్చొని లేకుంటున్నాను నేను ఎవరికి కాంటాక్ట్ చేసిన నిఖిలన్నా చేసిన నీ బండి మీ ఫైనాన్స్ ఆఫీస్ పోదాం కాకా ఇగో నాకు ఫైనాన్స్ లేదు అరే నువ్వు నాకు బండి కింద పోతున్నావు భయ్? అన్నా నేను బండి ఇచ్చిన వాళ్ళకే ఏమన్నట్టు బండి ఇచ్చిన నేను బండి వస్తుందా? మరి కొట్లాడితే బండి వస్తా అంటే మరి ఎట్లా వస్తుంది బండి ఎట్లా వస్తుంది అన్న మాట్లాడుతున్నా బాబాయ్. నేను మాట్లాడుకుంటానే ఉంటే ఇక చీకటి అవుతుంది. ఇప్పుడు ఎవడుంటాడు కొట్టాడితే బండి రాదా? ఏడు కూడా కాలే ఫైనాన్స్ ఆఫీస్ పోదాం కాక నాకేమొద్దు నాకు నా బండి తీసుకున్నారా ఏందన్నా మరి అర్థమైతలే. నీ బండి చెప్పినావా నువ్వు ఎందుకు ఇస్తావు అప్పుడు మరి అడగగాని వాళ్ళ బండి అప్పుడు వస్తుంటే ఆగేటోళ్ళు మరి నా బండి తీసుకొని ఎవరికో ఇచ్చేస్తే వాడు ఫైనాన్స్ ఎవడో తెలియదు నేను ఫైనాన్స్ వాళ్ళకి ఫోన్ చేసి బండి ఎందుకు తీసుకోతాను నీ బండి ఇళ్ళగానే లంగగాడు ఉన్నట్టు ఆరు తీసుకొని అతనే చెప్తుండేమో మళ్ళీ బండి తీసుకొని ఏం పెట్టుకుంటాడు ఏడ పెట్టుకున్నావు మరి నాకు తెలుసా వర్షమే గంట కావాలి. గంట కూడా కాదు మనం అప్పుడే గల్ల పట్టుకుంటున్నాం కొట్టడానికి పోతున్నాం. మనం బండి ఎలాగో రేపు వస్తుంది భయ్. నువ్వు ఎందుకు గల్ల పట్టుకుంటే మంచిగా ఉంటుందా? అవునా నేను బండి తీసుకొని పోయాను మరి బండి బయట వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. బండి నీ బండి నీకు వస్తుంది నువ్వు ఎక్కువ మాట్లాడక హ్యాపీ ఉంటుంది దూరం ఇంకా నాకెందుకు ఉంటుంది మచ్చా లేదురా నీకు ఎట్లా వస్తుంది చెప్పు మళ్ళా ఎట్లా వస్తుంది ఆగు మాట్లాడుతున్నా బాబాయ్. మాట్లాడు బండి కావాలంటే మాకు రాదా? నాకు నా బండి కావాలి బండి కావాలి. 10 నిమిషాలు ఆగు మాట్లాడదాం. ఎంతసేపు ఆగాలి? ఫోన్ చేసిన నెంబర్ మాట్లాడతా. ఫైనాన్స్ ఫోన్ చేస్తాను ఏమన్నా నేను మాట్లాడతా. మళ్ళీ వస్తున్నాం నోరు లేదా మాకు? ఇళ్ళ కూడా కలిసి కొడుతున్నాం వచ్చి ఏం బాయ్ నువ్వు? అరే మనం కలిసిమెలిసి చిన్న పొరడు అక్కడ పోయినాడు ఏమన్నా కాడిచ్చిన ఇట్లా పట్టుకోరని చెప్తే మనం పట్టుకో ఫోన్ పట్టుకో
నా బండి కావాలన్నా చేయరా చేయి ఫోన్ చేయి బండి కోసం ఇంత గలీజ్ బండి కోసం వచ్చా అన్న మీకు అర్థమైతలే అది ఏమో అమ్మాయి ఇప్పించిన బండి అన్న అది ఇంకా ఏమర్థమవుతుందా ఏం నేను నా సొంత పైసలు పెట్టి తీసుకోలే నేను అరే నీ బండి ఈఎంఐ కడితే 7 ఫైనాన్స్ ఆఫీస్ చెప్తున్నా అలాగా నేను నా బండి అమ్మాయి ఇప్పించేది కాదు నీకు అర్థమైతలేదు దానికి ఎందుకు ఏడుస్తున్నావురా బండేరా జస్మెంట్ వస్తుంది అది అలా ఎప్పుడు వస్తుందా నా బండి బండి అని ఏడవకురా నైనా ఏడికి పోదాను ఎందుకురా అట్లా ఇంత చిన్నదానికి నువ్వు అరే అని పక్కరా పో ఓ నిఖిల్ పూరా అని పక్క పూరా అరే అని పక్కరా అరే ఇదే అని పక్కరా అరే అని పక్క అరే ఇక్కడ అరే ఏమన్నారు అడుగురా ఇది ఏడుస్తున్నాడు రా ఈ బండి ఏమైనా చేరేతారా బండి పోతే నేనే నాకు చాలా లేదు ఇంట్రడ్యూస్ చేశాను సారీ మామ సారీ మామ బండి ఏడుందిరా అదే ఏడుతుంటే నిజంగానే అరే చెప్పురా నాయనా ఏడబెట్టినావు బండి వీడు బయట బాబాయ్ నేను ప్లాన్ చేసినాము అసలు మనల్ని తెలుసు. అయ్యో, అందరు కలిసి సారీ అప్పటికి చెప్పిండు ఎవ్వరు అడిగినా బండి చేయాలని చెప్పిండు గాయస్ ఎవ్వరు చేయట బండి అందుకే నేను బండి మీద కావాలి బండికి తీసుకోండి బండికి బండికి పెట్టుకొని బండి దగ్గర పెట్టుకొని దాన్ని బండి అరే నేను ఉండగా నీ బండి మీద చేయబడుతుందా ఆ బండి వెనక జరుపు మనం ఇన్వాల్వ్ అయితే మినిమం ఉంటుంది ఓపెన్ చేద్దాం పర్లా ఓపెన్ ఇది జరుపురా ఇచ్చేది చచ్చి పట్టుకోరా నీ బండి ఆగు అదే నేను ఇన్వాల్వ్ నంబర్ ప్లేట్ చూస్తే అదేనా ఏవోయ్యా గోల్డ్ సైడర్ లెక్క అయ్యో బండి కానీ ఇంత అనుకోలే నిన్ను చూడడానికి మాత్రం దున్నపోతులు ఎక్కున్నాడు చెప్పు ప్రాంక్ చెప్పు అంటే నేను చాలా లేదు నేను ఎనిమిది రాక నేనే చెప్పిన బాబాయ్కి బాబాయ్ చాలా రోజులైంది నేను నాకు ఎందుకో నువ్వే టార్గెట్ చేయాలనిపించింది రాగానే ఉండదు చాలా మంది. చాలా ఒప్పినా తెలుసా అయితే అయితే ఏం లేదు చాలా రోజుల నుంచి ఉండే నాకు ఎప్పటి నుంచి అన్న అంటే సెన్సిటివ్ ఉంటాడు సో ట్రై చేద్దాం మన్నలో ఒక ఇంప్లిమెంట్ ఇచ్చింది నాకు బండి మీద చేద్దాం అంటే ఇలా బండి మీద చేద్దాం అనేది అదొకటి చేసిన కానీ మయ్యా ఇంత ఎమోషనల్ అవుతాడు ఇంత సీరియస్ అవుతాడు నేను ఇన్ని రోజుల నుంచి చేస్తాం వీడియోస్ కానీ ఏ రోజు కూడా వాడు ఎమోషనల్ అయినప్పుడు అయితే నేను చూడలే కానీ సన్మానం బాగా చేశారబ్బా నేనే ఉంటుంది మరి నా భయ్ ఫీల్ కాకు జస్ట్ ఏదో ప్రాంక్ చేసి చెప్పు ఎట్లుంది చెప్పు సరే చెప్పు అడియని చెప్పు మనలో మావన్ మీద ప్రాంక్ చెప్పండి కంపల్సరీ మావన్ మీద ప్రాంక్ ఎట్లుందో మీరు కామెంట్ లో చెప్పాలి కంపల్సరీ వాడు ఇంత ఎమోషన్ అయితే అనుకోలే సరే మళ్ళీ నెక్స్ట్ ప్రాంక్ చేద్దామా నేను చూపిస్తా guys, వీళ్ళందరూ కలిసి చేసారు నేను కూడా చూపిస్తా పక్క చూడండి జస్ట్ చేసి అరే బటర్ మిల్క్ చేస్తాడు రైట్ నెక్స్ట్ వీడియో ప్రాంక్ అంటే చూద్దాం జస్ట్ ఏం చేస్తాడు రైట్